చెప్పండి పర్లేదు చెప్పండి లేదు పర్లేదు చెప్పండి మనకు ప్లీజ్ కొంచెం సైలెంట్. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, అన్న లోకల్ డౌన్ చేయాలి పిల్లల సేఫ్టీకి సంబంధించి ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య వీడియో షూట్ చేయడం, నన్ను దుఃఖేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ చూపించాను. కౌన్సిలర్లు అందరూ అక్కడ దాంకున్నారని చూపించాను. అది చూసి ఓకే సార్ నేను ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది. ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్, బయలుదేరి. బషీర్బాగ్లో ఎక్కడ వేసారు? హలో విజువల్ కొట్టవచ్చు కదా, నుంచి అవునవును సరే అక్క చెప్తాను. కెమెరా ఏమవుతారు కదా ఏం జరిగింది ఒకసారి మీరు మాట్లాడండి.
లేదు పర్లేదు చెప్పండి ప్లీజ్ కొంచెం సైలెంట్. నమస్కారం. నేను ఆస్తి కోసం ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించి. ఇది నాతో ఒక మగాడిగా తొక్కేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడ దాంతున్నారు, అది కొంచెం చూసి ఓకే సార్ మేము ధైర్యం ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? మిమ్మల్ని ఎందుకు డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది. ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరు. మీ తండ్రి మీ మీద కేసు పెట్టారు కదా?